ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను అదుపులోకి తీసుకున్నారు ఈడీ అధికారులు. ఈరోజు ఉదయం నుంచి 5 గంటల పాటుగా విచారించినటువంటి ఈడీ అధికారులు ఆ తర్వాత కవితను అరెస్ట్ చేశారు. కవిత దగ్గర ఉన్నటువంటి 2 ఫోన్లతో పాటుగా మరో 16 ఫోన్లను కూడా ఈడీ అధికారులు సీజ్ చేసినట్లుగా మనకు తెలుస్తూ ఉంది. అయితే కవిత అరెస్టును నిరసిస్తూ కొంతమంది బీఆర్ఎస్ నాయకులు, కొంతమంది బీఆర్ఎస్ కార్యకర్తలు వారి ఇంటి వద్ద ఆందోళనకి దిగినట్లుగా కూడా మనకైతే సమాచారం ఉంటున్న నేపథ్యంలో ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ మన్నం కోటేశ్వరరావు గారు మనతో ఉన్నారు. సార్‌తో మాట్లాడదాం. సార్ నమస్తే సార్. నమస్తే. నమస్తే. సార్ ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను ఈరోజు ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. ఆవిడ దగ్గర ఉన్నటువంటి 2 ఫోన్లతో పాటుగా మరో 16 ఫోన్లను కూడా ఈడీ అధికారులు సీజ్ చేసినట్లుగా మనకి తెలుస్తూ ఉంది. ఏంటి సార్ అసల ఈ ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో ఏం జరుగుతోంది? అంటే ఏం చెప్తారు? ఆమె అరెస్ట్‌కు సంబంధించి సుప్రీం కోర్ట్‌లో ఒక పిటిషన్ ఇంకా పెండింగ్‌లో ఉంది. హ్మ్. అంటే మనీ లాండరింగ్ కేసులో అరెస్ట్‌కు సంబంధించినటువంటి అభ్యంతరాలని ఆమె లేవనెత్తిన దాని మీద ఇంకా కోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. హ్మ్. అయితే దాంతో నిమిత్తం లేకుండానే అరెస్ట్ చేయొచ్చు. అరెస్ట్ చేయటానికి ఈడీకి అధికారాలు ఉన్నాయి. ఈడీకి గాని లేదా సీబీఐకి గాని అనేటువంటి వాదనలు గతంలోనే వచ్చాయి. అయినప్పటికీ ఈడీ, సీబీఐ వాళ్ళు కూడా ఇప్పటి వరకు సమయం పాటించారు. ఇవాళ ఆకస్మికంగా ఎందుకు వచ్చారు, ఏమిటి అనేటువంటి దానికి వచ్చేసరికి కొత్త అంశాలు గాని లేదా కొత్త కేసు గాని అట్లాంటిది ఏమన్నా ఉన్నదా అనేటువంటి అనుమానాలు తలెత్తుతున్నాయి. హ్మ్. అంటే పెండింగ్ లో ఉన్నటువంటి సుప్రీం కోర్టులో ఉన్నటువంటి కేసుతో నిమిత్తం లేకుండా వేరే అభియోగాలతోటి ఆమెను అరెస్ట్ చేసినట్టు ఈ రాత్రికే ఢిల్లీ తీసుకెళ్తారని ముందుగానే 8:45 ఫ్లైట్ లో ఆమె పేరుతో ఈడీ అధికారులు టికెట్ కూడా బుక్ చేశారని, ఇవన్నీ కూడా వార్తలు వాళ్ళు చెప్పారని కూడా కవిత తరఫు లాయర్లు లేదా పార్టీ ప్రతినిధులు ఇప్పటికే ప్రకటించారు. హ్మ్. అందువలన ఆమెను అరెస్ట్ చేయడం అనివార్యం చేశారు. ఇప్పటి వరకు వస్తున్నటువంటి వార్తల ప్రకారం త్వరలో ఆమె కొద్దిసేపట్లో ఆమెని ఢిల్లీ తీసుకువెళ్తారని కూడా చెప్తున్నారు. సార్ కేటీఆర్ ఈడీ అధికారులతో వాదిస్తున్నటువంటి ఒక వీడియో అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఉంది. అసలు Yes. ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేకుండా మీరు అరెస్ట్ ఎలా చేస్తారు? అంటూ కూడా కేటీఆర్ అలాగే హరీష్ రావు ఈడీ అధికారులతో వాగ్వాదానికి దిగినట్లుగా కూడా మనకి కొన్ని వార్తలు అందుతూ ఉన్నాయి. ఏంటి సార్ నిజం ఆ వార్తల్లో వాస్తవం ఉందంటారా? ఇప్పుడు కేటీఆర్ గానివ్వండి, హరీష్ రావు గానివ్వండి, లేకపోతే కవిత తరఫు న్యాయవాదులు గానివ్వండి, కుటుంబ సభ్యులు గానివ్వండి, ఈడీ అధికారులని ప్రశ్నించడానికి ఎందుకొచ్చారు, ఏమిటి అని ప్రశ్నించడానికి వాళ్ళకి అన్ని హక్కులు ఉన్నాయి. లేవని మనమేమి చెప్పలేము. డెఫినెట్‌గా ఎందుకంటే ఏ కారణంతో వచ్చారో తెలియనప్పుడు ప్రశ్నించి తెలుసుకోవాల్సినటువంటి బాధ్యత వాళ్ళ మీద ఉన్నది. హ్మ్. ఆ బాధ్యత మేరకే వాళ్ళు చేశారు. రెండోది కొన్ని చట్టపరమైన లేకపోతే నిబంధనాపరమైనటువంటి అంశాలను కూడా వాళ్ళు అధికారులతో జరిపినటువంటి ఈ చర్చలు కావచ్చు, వాగ్వివాదం కావచ్చు, పేరేదైనా పెట్టుకోనివ్వండి. వాళ్ళు హ్మ్. లేవనెత్తారని చెప్తున్నారు. అవెందుకంటే ఈడీ అధికారులు అవన్నీ వాటన్నిటికి కూడా సిద్ధపడే, ఎందుకంటే ఆమె ఎమ్మెల్సీగా ఉంది గనక హ్మ్. మండలి చైర్మన్‌కి ఇన్ఫార్మ్ చేయడం అనేటువంటిది ఒక నిబంధన. ఏ హ్మ్. సభలో ఉంటే ఆ సభ అధ్యక్షులకు ఇన్ఫార్మ్ చేయాలి. అవును. ఆ ప్రక్రియ కూడా వాళ్ళు పూర్తి చేశారని చెప్పేసి చెప్తున్నారు. అందువలన పూర్తిగా పక్కా అరెస్ట్‌కు సంబంధించినటువంటి అధికారాలతోటి లేదా వారెంట్‌లతోటి ఈడీ అధికారులు వచ్చారనేటువంటిది ఇప్పుడు మనకి ఇప్పటి వరకు జరుగుతున్నటువంటిది అర్థమైంది. అయితే హ్మ్. ఆమె మీద మోపినటువంటి అభియోగాలు దానికి సంబంధించి ఫీనిక్స్ గ్రూప్‌లో ఆమె భర్త అనిల్ కుమార్ ఆయన భాగస్వామిగా ఉన్నాడు. ఆ ఫీనిక్స్ గ్రూప్‌కి సంబంధించినటువంటి వాళ్ళు జరిపినటువంటి లావాదేవీల్లో కవిత హ్మ్. గారికి లేదా ఆమె కుటుంబ సభ్యులకి అక్రమ లబ్ధి చేకూరిందనేటువంటి ఇవన్నీ గూడా రకరకాల అంశాలన్నీ గూడా సోషల్ మీడియాలోను వస్తున్నాయి. హ్మ్. అందువలన ఈడీ అఫీషియల్‌గా రేపు ఆమెను కోర్టులో ప్రవేశపెట్టి ఒక అభియోగం మోపాల్సుంటది. ఆమెను ఓకే. కస్టడీలోకి తీసుకోవడానికి, మరింతగా విచారించడానికి. ఓకే. అందులో ఏం జెప్తారు, ఏమిటి అనేటువంటిది మనం చూసిన తర్వాత మాత్రమే స్పష్టంగా మనం ఒక అభిప్రాయాన్ని వెల్లడించగలం. ఓకే. సార్ అయి రేపు అయితే ఇక్కడ అసలు సార్వత్రిక ఆ! ఎన్నికలకు సంబంధించినటువంటి ఎన్నికల షెడ్యూల్ రిలీజ్ కాబోతున్న నేపథ్యంలో
ఇప్పటికే కవిత ఈ ఢిల్లీ లిక్కర్ స్కామ్‌కి సంబంధించి పలుమార్లు విచారణకి హాజరయ్యారు. అయినప్పటికీ కవితని ఏ రోజు అరెస్ట్ చేయలేదు. కానీ ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో అంటే తెలంగాణలో లోక్సభ ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో ఇప్పుడు మాత్రమే అరెస్ట్ చేయడానికి కారణం ఏంటి అంటూ కొంతమంది ప్రశ్నిస్తూ ఉన్నారు. దీనికి ఏం సమాధానం చెప్తారు? సహజంగానే అటువంటి ప్రశ్న వస్తది. ఆ ప్రశ్నని అడిగేటువంటి వాళ్ళకి లేదా దానికి సంబంధించినటువంటి జవాబు చెప్పేటువంటి వాళ్ళకి కూడా ఆ బాధ్యత ఉంటది. నా అభిప్రాయం ప్రకారం ఏంటంటే, ఇప్పుడు గతంలో ఇప్పటివరకు ఆమె ఆహ్, ఆ కేసులో అది అప్రూవర్‌లుగా మారినటువంటి వాళ్ళు ఇచ్చినటువంటి వాంగ్మూలాల్లో చెప్పిన దాన్ని బట్టి హ్మ్. ఆమెను సాక్షిగానే ప్రకటించారు. ఇప్పుడు సాక్షి కాకుండా ఆమెను కూడా ఒక నిందితురాలుగా చేర్చారనేటువంటిది మనకిప్పుడు స్పష్టం అవుతాం. హ్మ్. అందువలన ఏ నిబంధనల ప్రకారం లేకపోతే ఏ విధమైనటువంటి అంశాలతో చేశారనేటువంటిది మనకి పూర్తిగా రేపు కోర్టులో ఆమెను ప్రవేశపెట్టి మళ్ళా ఎట్లాగో అడుగుతారు. రిమాండ్ అడుగుతారు. ఆ రిమాండ్ అడిగేటప్పుడు వాళ్ళు చెప్పేటువంటి అంశాలు ఇవన్నీ గూడా ఇంకా వెలికి రావాల్సుంది. అయితే ఇక్కడ మనం గమనించాల్సిందేంటంటే, ఇది రాజకీయపరమైనటువంటి రంగు పులుముకోవడం అనేటువంటిది ఇవాళ కొత్తగా జరిగింది గాదు. ఈ ఎన్నికల ఓకే. నోటిఫికేషన్ అనేటువంటిది దీనికి కూడా డెఫినిట్‌గా ప్రాధాన్యత ఉంటది. హ్మ్. యాక్చువల్‌గా అయితే ఇవాళే నోటిఫికేషన్ వస్తదనేటువంటి వార్తలొచ్చాయి. అవును. కొత్త ఎన్నికల కమిషనర్‌ల నియామకం ఈ క్రమంలో బహుశా ఒకటి రోజు రేపు రావచ్చు, లేకపోతే ఎల్లుండి కూడా రావచ్చు. ఎప్పుడైనా ఏ క్షణంలో అయినా రావచ్చు. హ్మ్. అంటే దానికి దీనికి ఏమి సంబంధం ఉందని నేనైతే అనుకోవట్లేదు. వాళ్ళు అరెస్ట్ చేయదలుచుకున్నారు. హ్మ్. ఇవాళ చేశారు. అయితే దీని ఓకే. పొలిటికల్ ఇంప్లికేషన్స్ ఎట్లా ఉంటాయి? ఏమిటనేటువంటిది మాత్రం డెఫినిట్‌గా రేపటి నుంచి చర్చ జరుగుతుంది. ఎందుకంటే ఆమె మీద సాక్షిగా గానివ్వండి, లేదా ఎటువంటి అప్రూవర్‌లకు సంబంధించినటువంటి సమాచారం ఏమి లేకముందే బీజేపీ నాయకులు ఆమె అరెస్ట్ అవుతుందని ఎప్పుడో ప్రకటించి హడావుడి చేశారు గనక, హ్మ్. మొదటి నుంచి ఇది వివాదమైంది. అయితే ఇక్కడ ఒకటి మాత్రం నేను స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. హ్మ్. కవిత గారు కానివ్వండి, లేకపోతే ఆ కేసులో ఇతరుల నిందితులుగా ఉన్నటువంటి ఆ పార్టీ వాళ్ళు గాని, లేదా ఇతర పార్టీలకు చెందిన వాళ్ళు గాని, వ్యాపారవేత్తలు గాని, వాళ్ళేమి నేరం చేయలేదు, లేకపోతే నేరం చేశారు అనేటువంటి నిర్ధారణలకి ఒక విశ్లేషకుడిగా నేనైతే రావట్లేదు. ఎందుకు అంటే, రాజకీయాల్లో ఉన్నటువంటి వాళ్ళు అవినీతి అక్రమాలకు పాల్పడటం సర్వసాధారణంగా జరుగుతున్నటువంటి ఈ రోజుల్లో హ్మ్. ఆ విధమైనటువంటి ఆరోపణలకు ఆమె గురైనప్పుడు, ఆమెకి ఎవరు క్లీన్ చిట్ ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు. ఒకటి. ఓకే. ఎందుకు అంటే ఈడీ లేదా సిబిఐ గాని అభియోగాలు మోపినప్పుడు వాటిని రుజువు చేయాల్సినటువంటి బాధ్యత వాటి మీద ఉంటది. హ్మ్. వాటిని రుజువు చేయడంలో విఫలమైతే ఇది డెఫినిట్‌గా రాజకీయ ప్రేరేపితమైనటువంటి కేసుగా తేలుతుంది. అలా హ్మ్. కాకుండా వాళ్ళ దగ్గర ఉన్నటువంటి నిర్దిష్టమైనటువంటి ఆధారాలతో ఆమెకు శిక్షలు పడ్డాయనుకోండి. హ్మ్. నేరం చేసినట్టుగా అప్పుడు నిర్ధారణ అందుకని ఇప్పుడు ఎవరు మనం క్లీన్ చిట్ ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు. అట్ ది సేమ్ టైము నేరం చేశారని గూడా మనం ఎవరి మీద ఆరోపణలు చేయడానికి లేదు. ఎందుకంటే ఓకే. అది ఆహ్, వ్యక్తుల పౌర హక్కులకి, వ్యక్తిగతమైనటువంటి హక్కులకు కూడా విరుద్ధం అవుతుంది. అందుకని ఇప్పుడు ఏం జరుగుతుంది అనేటువంటిదొకటి. ఇక్కడ మనం హ్మ్. గమనించాల్సిందేంటంటే రాజకీయపరమైనటువంటి పర్యవసానాల గురించి మనం చెప్పుకోవచ్చు. ఓకే. ఇప్పుడు కవితను అరెస్ట్ చేయడం ద్వారా తెలంగాణలో లోక్సభ ఎన్నికల్లో ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ అనేటువంటిది బాగా దెబ్బతింటా ఉంది. ఆ పార్టీ నుంచి వలసలు అటు కాంగ్రెస్‌లోకి, బీజేపీలోకి వెళ్తున్నాయి. హ్మ్. ఇప్పుడు ఈ అరెస్ట్ తోటి బీఆర్ఎస్ శ్రేణుల యొక్క మనోబలం ఇంకా దెబ్బతినేటువంటి అవకాశాలున్నాయి అనేటువంటిది ఓకే. ఈ సందర్భంగా చెప్పాలి. కోటేశ్వరరావు గారు. అసలు అంటే కవిత గారిని ఈ ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో ఎప్పుడో అరెస్ట్ చేయాల్సింది. కానీ భారతీయ జనతా పార్టీ పెద్దలు కొంతమంది అడ్డుపడి ఆపేశారు. దానివల్ల మొన్న జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ దెబ్బతినింది. అది గ్రహించినటువంటి భారతీయ జనతా పార్టీ పెద్దలు ఈసారి జరగబోయేటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో అటువంటి తప్పులు చేయకుండా ఉండే దాంట్లో భాగంగానే ఈ ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో కవిత గారిని అరెస్ట్ చేయించారు అంటూ కూడా కొన్ని వార్తలైతే వస్తూ ఉన్నాయి. తప్పులు సో ఇది చేయడం అని గాదు. ఎందుకంటే అటువంటి అభిప్రాయాన్ని కలిగించడంలో కాంగ్రెసు జయప్రదమైంది. హ్మ్. బీజేపీ నాయకులు గూడా వాళ్ళ స్వయంకృతమే. మనమేమి అవును. బీజేపీ నాయకుల్ని గాని, లేకపోతే ఇంకోళ్ళని గాని కవిత అరెస్ట్ గురించి మనం చెప్పమనలేదు. అంటే మనం అంటే హ్మ్. ఐ మీన్ మీడియా. హ్మ్. మీడియా గాని, లేకపోతే జనం గాని మనెవరు కోరలేదు. వాళ్ళకే వాళ్ళే ప్రెస్ కాన్ఫరెన్స్‌లు పెట్టి ఏమీ లేకుండానే మొత్తం అంతా గూడా ఆహ్
తిహార్ జైలు, గది, ఆమె నంబర్ ఇట్లాంటి అంశాలన్నీ కూడా అతిశయోక్తులతో కూడినటువంటి ప్రచారం చేశారు వాళ్ళు. అందుకని హ్మ్. వాళ్ళు తగినటువంటి ఫలితాన్ని అనుభవించారు. ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు ఇంతకుముందు కొంతమంది మీడియాతో మాట్లాడినటువంటి పెద్దలు ఏం చెప్తున్నారు, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా నరేంద్ర మోడీ గారు కలిసి కవితను అరెస్ట్ చేయించారని చెప్పేసి సరికొత్త రాజకీయ ఆరోపణకి తెరదీశారు. హ్మ్. అంటే రాబోయేటువంటి రోజుల్లో బహుశా ఆయా విధమైనటువంటి ప్రచారాన్ని లోక్సభ ఎన్నికల్లో చేయడానికి వాళ్ళు నిర్ణయించుకున్నట్టుగా కనిపిస్తాం. హ్మ్. అయితే ఇది అర్థం లేనటువంటి అంశం. ఎందుకంటే ఈ కేసు పూర్వపరాలు చూసినప్పుడు, ఈ కేసు ప్రారంభమైనప్పుడు గానివ్వండి, మధ్యలో గానివ్వండి, ఇంకో సందర్భంలో గానివ్వండి, కాంగ్రెస్‌కి, రేవంత్ రెడ్డికి వ్యక్తిగతంగా ఎటువంటి సంబంధాలు లేవు. ఇప్పుడు హ్మ్. జరుగుతున్నటువంటిది బీజేపీ తన సచ్ఛీలతను మాకు బీఆర్ఎస్‌తో ఎలాంటి సంబంధాలు లేవు. మేము వ్యతిరేకమని చెప్పుకునేందుకు బహుశా ఈడీని తొందరపాటి ఈ విధమైన అరెస్ట్ చేయించిందనేటువంటి అభిప్రాయం కూడా వ్యక్తం చేయొచ్చు. నాకు హ్మ్. కూడా అలాంటి అభిప్రాయమే ఉన్నది. ఇంతకు ముందే ఓకే. సీబీఐ నోటీసులు ఇచ్చినప్పుడే ఆ విధమైనటువంటి అభిప్రాయం కలిగింది. ఇప్పుడు ఇవాళ ఈడీ చర్య ద్వారా అది మరింత స్పష్టంగా కనిపిస్తా ఉంది. ఎందుకు అంటే హ్మ్. బీఆర్ఎస్ శ్రేణులు కాంగ్రెస్ వైపు చూడకుండా తమ వైపు తిప్పుకోవడానికి కూడా ఇదొక రాజకీయ అస్త్రంగా అది పనిచేస్తుందేమోననేటువంటి అభిప్రాయాన్ని బహుశా బీజేపీలో ఉన్నదేమో అనేటువంటిది నాకు కలుగుతా ఉంది. కానీ ఓకే. ఇదే గనక ఒకవేళ ఆ ప్రయత్నమే గనక అయ్యేట్లయితే హ్మ్. బీఆర్ఎస్ శ్రేణులు ఏం చేస్తాయి రేపు ఎన్నికల్లో హ్మ్. అనేటువంటి ప్రశ్న. ఏం చేస్తాయంటే పైకి ఎన్ని చెప్పినప్పటికీ అరెస్ట్ చేసింది కేంద్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వ దర్యాప్తు సంస్థ గనక హ్మ్. ఆగ్రహం బీజేపీ మీద ఉంటది తప్ప, కాంగ్రెస్ మీద రాజకీయపరమైనటువంటి విమర్శ చేయొచ్చు. అందువల్ల ఓకే. పరోక్షంగా దిగువ స్థాయిలో ఉన్నటువంటి శ్రేణులు బీజేపీని గెలిచే అవకాశాలు ఉన్న చోట ఓడించడానికి కాంగ్రెస్‌కి ఓటు చేసినా గాని మనం ఏమి ఆశ్చర్యపోనవసరం లేదు. అయితే జరుగుతుందా లేదా అనేటువంటిది ఇప్పటికిప్పుడు ఊహాగానమే. ఊహ హ్మ్. ఊహాజనితమైనటువంటి ప్రశ్నగానే నేను భావిస్తాను. కానీ ఓకే. ఆ పాజిబిలిటీ అయితే ఉందనేది మాత్రం నాకు ఓకే. కోటేశ్వరరావు గారు, ఈ ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో ఇప్పటికే ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి సిసోడియా సంవత్సరం పాటు జైల్లోనే ఉన్నారు. ఇప్పుడు గూడా జైల్లోనే ఉంటూ వస్తున్నారు. ఇదే కేసులో కవిత కూడా ఇక జైలుకు తప్పదు. ఇరుక్కుపోయింది, అడ్డంగా బుక్ అయిపోయింది అంటూ కూడా కొన్ని ఆరోపణలైతే వస్తూ ఉన్నాయి. కొంతమంది ఆరోపణలైతే చేస్తూ ఉన్నారు. ఏంటి నిజంగా ఇక ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో కవిత కూడా జైలు జీవితం గడవక తప్పదా? తీహార్ జైలుకేనా ఆవిడ అంటే ఏం చెప్తారు? కొంతమందికి బెయిల్ గూడా వచ్చిందిగా. హ్మ్. అందువలన కొంతమందికి బెయిల్ రాలేదు. ఆపు, ఆపు నాయకులకి ఎందుకు బెయిల్ రాలేదు అంటే ఢిల్లీలో ప్రధానమైనటువంటి ప్రత్యర్థిగా ఆప్ ఉన్నది. హ్మ్. అదే విధంగా ఇతరుల్లో వైసీపీకి చెందినటువంటి ఎంపీ కుమారుడు లేదా ఇతర వైసీపీ నాయకులు వీళ్ళందరూ కూడా ఉన్నారు. వాళ్ళు హ్మ్. ప్రధానమైనటువంటి ప్రత్యర్థులుగా ఇప్పటి వరకు బీజేపీకి లేరు. హ్మ్. అందువలన ఆ విధమైనటువంటి కోణంలో మనం ఆలోచించినప్పుడు సహజంగానే ఆప్ నాయకులుగా ఉన్నటువంటి వాళ్ళందరికీ బెయిల్ రావట్లేదు. కొంతమంది మిగిలినటువంటి వాళ్ళకి కొంతమందికి వచ్చింది. అందువల్ల హ్మ్. ఈమెకి ఏం జరుగుతుంది ఏమిటి అనేటువంటిది రేపు ఈడీ కోర్టులో వాదించేటువంటి ప్రవేశపెట్టేటువంటి అంశాల ఆధారంగానే ఈడీ కోర్టు తీసుకునేటువంటి నిర్ణయాన్ని బట్టి ఉంటుంది తప్ప, మనం ఊహాగానాలతోటి మనం చెప్పేటువంటి